భారతదేశ విశ్వాసానికి సోమనాథ్ ఆలయం ఓ ప్రతిబింబమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విదేశీ దండయాత్రలు తట్టుకుని 1000 ఏళ్లుగా సగర్వంగా నిలబడిందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని తెలిపారు. కేరళలో బీజేపీని అధికారంలోకి తేవడమే తమ అంతిమ లక్ష్యమన్నారు కాషాయ లీడర్లు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ లక్ష్య సాధనలో గుజరాత్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాజ్కోట్ లో వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం ఎంఎస్ఎంఈలకు కేంద్రంగా మారుతుందని తెలిపారు. క్రూ డ్రైవర్ల నుంచి రాకెట్ల విడిభాగాల వరకు తయారు చేస్తున్నట్లు చెప్పారు. కచ్ ప్రాంతం ప్రకృతి విధ్వంసాన్ని అధిగమించి ప్రగతి పదంలో దూసుకెళ్తోందన్నారు మోదీ. बीते वर्षों में भारत ने बहुत तेज प्रगति भी की है और इसमें गुजरात की आप सभी की बहुत बड़ी भूमिका रही है. సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో పాల్గొన్నారు ప్రధాని మోదీ. భారతదేశ విశ్వాసానికి సోమనాథ్ ఆలయం ప్రతిబింబమని చెప్పారు. విదేశీ దండయాత్రలు తట్టుకొని 1000 ఏళ్ల తర్వాత కూడా ఆలయంపై జెండా ఎగురుతూనే ఉందన్నారు. గత ప్రభుత్వాలు సోమనాథ్ చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం చేశాయన్నారు. 3 రోజుల పర్యటనకు గుజరాత్ వెళ్లారు మోదీ. కేరళలో బీజేపీని అధికారంలోకి తేవడమే తమ అంతిమ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. త్వరలోనే అది సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ తిరువనంతపురంలో పర్యటించిన షా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సన్మానించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం కనుమరుగవుతుందని చెప్పారు. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ తో కేరళ అభివృద్ధి ఆగిందన్నారు అమిత్ షా. मित्रों, ये विजय हमारा लक्ष्य नहीं है, लक्ष्य तक पहुंचने का एक पड़ाव है. നമുക്ക് ലക്ഷ്യത്തിലേക്ക് എത്താൻ ഇനിയും പടവുകൾ കയറേണ്ടതുണ്ട്. हमारा अंतिम लक्ष्य है कमल निशान की केरल में सरकार बनाना, भाजपा का मुख्यमंत्री लाना. हमारा लक्ष्य है केरल को पूर्ण विकसित बनाना. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా చాటిందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రజలు ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. రాబోయే బృహత్ ముంబై ఎన్నికల్లోనూ బీజేపీ శివసేన కూటమి అద్భుత విజయాన్ని సాధించబోతుందన్నారు గోయల్. महानगर पालिका में प्रचंड विजय, ऐतिहासिक विजय एकनाथ शिंदे की शिवसेना और भारतीय जनता पार्टी के नेता देवेंद्र फडणवीस जी के नेतृत्व में होने जा रही है. ఉపాధి హామీ స్థానంలో తెచ్చిన వీబీ జీరాంజీ బిల్లుపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. పేరు మార్పుపై చర్చించడం మానుకొని ప్రజలకు జరిగే ప్రయోజనంపై చర్చించాలన్నారు.